సౌభాగ్యమస్తే దత్తాయాధాస్తం విపరేతన. మధ్యలో దానికి పరిహారం ఉంటుంది. ఏంటయ్యా పరిహారం అంటే విష్ణు స్మరణ 3 సార్లు చేయాలి అని మంత్ర మధ్యే క్రియా మధ్యే ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో విష్ణువును స్మరించాలి. విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అని 3 సార్లు స్మరిస్తే ఈ యొక్క మధ్యలో తీసుకున్న గ్యాప్ ఏదైతే ఉందో దానికి విశ్రాంతికి దోషం చేకూరకుండా దాన్ని భగవంతుడు స్ఫూరిస్తాడన్నమాట. విష్ణవే నమః అనుకోండి. ఇప్పుడు అమ్మవారి నామాలను నేను చెప్తుంటా, ప్రతి నామం వెనుక మీరు శ్రీమాత్రేమో అంటుంటాను. పుష్పావతి నామధేయవత్యాః మమాన్కోని కుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అనని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ ప్రసాదేన అఖండిత సౌభాగ్య సిద్ధ్యర్థం కుంకుమార్చన పూజాం అన్యోన్య బ్రాహ్మణ నమస్కారం సమర్పయామి. చేపెట్టండి కలశం పైన. హిరణ్యశృంగాయ విద్మహే రాజహస్తాయ ధీమహి తన్నోర్భవస్తాంగతోపి వాయుస్వరేణ పుండరీకాక్షం వాక్యారాజ్ఞాస్వరీః సర్వం శృతిః. అక్షరం పట్టుకోండి. ఓం ఫలంగ మహాగణపతయే నమః. మీ అమ్మానాన్న నమస్కారం చేసుకోండి. ఇంటి దేవుడికి నమస్కారం చేయండి. రాత్రావరణ నమస్కారం సమర్పయామి. తలంగ గణపతయే నమః. గణపతి స్మరణ చేసుకోండి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం గౌరీమిమాదసలిలాని దక్షత్యేకపదే ద్విపదే సాదిదష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ గణేశ గౌర్యౌ సాంగౌ సాయుధౌ సవానో సమస్తవస్త్రావరణ బోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశ గణేశవల్లాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం జాతవేదసే దుర్గాని విశ్వానావేవ సింధంతు విదాచ్ఛుద్ధిః. ఆర్పాసవస్త్రయుక్తం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఉపవీతాక్షరాన్ సమర్పయామి. మళ్ళీ అక్షత్రం వేయండి. శ్రీగంధాంధారయామి. ఆంధ్రనాత్మాభరణాత్మక్షరాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. సుగంధిత కుంకుమాచరణ నైవేద్యం పెడదాం. రూపం చూపించాలి. కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 3 వేళ్లతోటి కుంకుమార్చన చేస్తూ ఉండండి. కుంకుమార్చన చేస్తూ సిద్ధంగా ఉండాలి. రజతాజల శృంగాగ్రమధ్యస్థాయై నమః. ఐం హ్రీం శ్రీం హిమాచలమః వంశరావణాయై నమః. ఓం శ్రీమాత్రే నమః అనండి. ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమః. ఐం హ్రీం శ్రీం లసర్మరకర స్వచ్ఛ విగ్రహాయై నమః. వాళ్ళ వెనుక శ్రీమాత్రే నమః అంటారు. వాళ్ళ జ్ఞాప్యం కాదు. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభాయ నమః. ఓం హ్రీం హరివల్లభాయ నమః. ఓం హ్రీం అశోకాయ నమః. ఓం హ్రీం అమృతాయ నమః. ఓం హ్రీం దీప్తాయ నమః. ఓం హ్రీం లోకశోక వినాశిన్యై నమః. ఓం హ్రీం ధర్మనిలయాయ నమః. ఓం హ్రీం కరుణాయ నమః. ఓం హ్రీం లోకమాత్రే నమః. ఓం హ్రీం పద్మప్రియాయ నమః. ఓం హ్రీం పద్మహస్తాయ నమః. ఓం హ్రీం పద్మాక్షే నమః. ఓం హ్రీం పద్మసుందర్యే నమః. ఓం హ్రీం పద్మోద్భవాయ నమః. ఓం హ్రీం పద్మముఖ్యే నమః. ఓం హ్రీం పద్మనాభప్రియాయ నమః. ఓం హ్రీం రమాయ నమః. ఓం హ్రీం పద్మాలాధరాయ నమః. ఓం హ్రీం దేవ్యై నమః. ఓం హ్రీం ప్రభాయ నమః. ఓం హ్రీం చంద్రవదనాయ నమః. ఓం హ్రీం చంద్రాయ నమః. ఓం హ్రీం చంద్రసహోదర్యై నమః. ఓం హ్రీం చతుర్భుజాయ నమః. ఓం హ్రీం చంద్రరూపాయ నమః. ఓం హ్రీం ఇందిరాయ నమః. ఓం హ్రీం ఇందుశీతలాయ నమః. ఓం హ్రీం ఆహ్లాదజన్యే నమః. ఓం హ్రీం పుష్ట్యే నమః. ఓం హ్రీం శివాయ నమః. ओम ह्रीं शिवकर्यै नमः। ओम ह्रीं सत्यै नमः। ओम ह्रीं
विमलायै नमः ॐ ह्रीं विश्व नमः ॐ ह्रीं शुक्लमाञ्जाम्बरायै नमः ॐ ह्रीं श्रियै नमः ॐ ह्रीं भास्कर्यै नमः ॐ श्री ह्रीं बिल्वनिलयायै नमः ॐ ह्रीं वरारोहायै नमः ॐ ह्रीं यशस्विन्यै नमः ॐ ह्रीं वसुन्धरायै नमः ॐ ह्रीं उदाराङ्गायै नमः ॐ ह्रीं हरिण्यै नमः ॐ ह्रीं हेममालिन्यै नमः ॐ ह्रीं धनधान्यकर्यै नमः ॐ ह्रीं दारिद्र्यध्वंसिन्यै नमः ॐ ह्रीं देव्यै नमः ॐ ह्रीं सर्वोपाधिनिवारिण्यै नमः ॐ ह्रीं सर्वोपद्रवनिवारिण्यै नमः ॐ ह्रीं नवदुर्गायै नमः ॐ ह्रीं महालक्ष्मी नमः ॐ ह्रीं महाकाल्यै नमः ॐ ह्रीं महासरस्वत्यै नमः ॐ ह्रीं ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ ह्रीं त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ ह्रीं भुवनेश्वर्यै नमः ॐ ह्रीं महालक्ष्म्यै नमः सरसिजने सरोदहस्ते धवलसमांशुगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीदमत्यम् जगन्माये नमः महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः कुङ्कुमाग्रपूजामि समर्पयामि धूपाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः या परनिर्यापदाविस्तायास्तभट्टेः कुटिलं बृहस्पतिपुरोगास्थानं चन्द्रगोः सह श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी भुवनेश्वरी पराभट्टार्या ललिता देव्यै नमः महामांगल्य गौर्यै नमः कुङ्कुमार्चनानि समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि सत्यं तत्ते परिहिंसामि अमृतमस्तु अमृतोपस्तरणमसि स्वाहा తీసుకొచ్చినటువంటి నైవేద్యం ఇచ్చిన అమ్మవారికి 5 సార్లు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ मध्ये मध्ये उदकपानीयं समर्पयामि ताम्बूलार्थमक्षतां समर्पयामि हिरण्यमुद्रितदक्षिणार्थमक्षतां समर्पयामि నీవే గతియనుచు నిరనమ్మినాదే నీవే గతియనుచు నిరనమ్మినాదే ఎదయుంచి పాదించి కాపాడుమా అమ్మరునా మురళాదించుమా భుజనులవధించగా నీవే భుజనుల తరియోచగా భుజనులవధించగా నీవే భుజనుల తరియోచగా నీవే ఆదియు నీవే అంత్యము నీవే ఆదియు నీవే అంత్యము నీవే అంతులేని అనంతము నీవే నాలుగు వేదములు దయమున దాల్చి నవ్య భవ్య సారథి నీవే నాలుగు వేదములు దయమున దాల్చి నవ్య భవ్య సారథి నీవే జ్యోతి నీవే పర జ్యోతివి నీవే జ్యోతి నీవే పర జ్యోతివి నీవే జై జనని జై జనని జై జనని శ్రీరాజరాజేశ్వరి అంబ శ్రీరాజరాజేశ్వరి మా
మాయమ్మ త్రిపుర సుందరి మము పాలించు మాహేశ్వరి అంబ శ్రీరాజరాజేశ్వరి శాంభవి శంకరి శశివదనే అంబ శాంభవి శంకరి జగన్మోహిని జగదోధారిణి విఘ్న వినాశిని జగదోధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదారిణి మాతా జనని స్థిర సుఖదారిణి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే హారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీ భువనేశ్వరి మాతా జనని శ్రీ భువనేశ్వరి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళ హారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని జగదోధారిణి విఘ్న వినాశిని జగదోధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదారిణి మాతా జనని స్థిర సుఖదారిణి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళ హారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని శ్రీ చక్రవాసిని సుమధురహాసిని శ్రీ చక్రవాసిని సుమధురహాసిని భ్రమరాంబేశ్వరి మాతా జనని భ్రమరాంబేశ్వరి మాతా జనని జగదంబే మా యూత్ తరఫున తెలియజేస్తున్నాము. అయ్యా श्याम शरण आए सबल कीजिए सेवा जय गणेश जय गणेश देवा माता जगती पार्वती पिता महादेव సుముఖ వినాయక శుభదాయక రావయ్య మా ఇంటికి ఎదుటనెక్కి చకచక ఓ సుముఖ వినాయక శుభదాయక రావయ్య మా ఇంటికి ఎదుటనెక్కి చకచక ఇల్లటింట వారమంత స్వాగతిస్తూ వేచినాము కాసంత చూపవయ్య మా పైన కరికరము ఇల్లటింట వారమంత స్వాగతిస్తూ వేచినాము పూజలందుకోవయ్య ఓ గణపయ్య భిన్న పాలు తీర్చవయ్య లంబోదరా ఓ సుముఖ వినాయక శుభదాయక రావయ్య మా ఇంటికి ఎలుకనెక్కి చకచక
ముదము తోడ మోదకాలు ఆరగించవయ్యా, ప్రియ మార్గ ఉండ్రాళ్ళు బుజ్జ నింపుకోవయ్యా. ముదము తోడ మోదకాలు ఆరగించవయ్యా, ప్రియ మార్గ ఉండ్రాళ్ళు బుజ్జ వేదనలు నీకివే, లంబోదరలకు మీకర వేదనలు తొలగించర పాశం కుశధర. వివేదనలు నీకివే, లంబోదరలకు మీకర వేదనలు తొలగించర పాశం కుశధర. ఓ సుముఖ వినాయక, ఓ సుముఖ వినాయక గణనాయక, రావయ్య మా ఇంటికి ఎలుకనెక్కి చకచక, రావయ్య మా ఇంటికి ఎలుకనెక్కి చకచక. మంగళహారతి గైకొను పార్వతి, గిరిరాజ తనయా నీకు అర్పింతు హారతి. మంగళహారతి శృంగార శ్రీశైల శంకరుల రామ రామ, శృంగార శ్రీశైల శంకరుల రామ రామ, రంగైర కైలాస గంగాధరుల రాణి. మంగళహారతి పొందుగా కాశీలో అన్నపూర్ణ తల్లి, పొందుగా కాశీలో అన్నపూర్ణ తల్లి. రామలింగేశ్వరుని రమణి శ్రేయగౌరి. మంగళహారతి మా హృదయహారతి గైకనగరామ, మా హృదయహారతి గైకనగరామ. దాసుల మొరల నుంచి పాలింపవేవమ్మ. మంగళహారతి కర్పముట్యని సంభ్రారం కవిదారం చారుస్తేరిజాతనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం హేదయామాసకం దయామసే. మానవయుగం దేచారమే లోకారక్షం రోజంజగతో అవేత్రగ్రాహే త్రియామాపరిపాదయా. నీళ్ళు తిప్పండి, ఒకసారి కొద్దిగా వంగి మంగళారు పెట్టి నీళ్ళు తిప్పండి. పూజారిన భగవానికి అనితా మాతాకి. తర్వాత కళ్ళకద్దుకోండి, కళ్ళకద్దుకోండి, జాగ్రత్త కళ్ళకద్దుకొని అగ్గిలో పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమేదంత దేవాని ధర్మాని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్తజంతే పూర్వే సాధ్యాః సంతి దేవా. అక్షతలోను పూలు పట్టుకోండి. మంత్ర పుష్పం రాజాధిరాజాయ ప్రసఖ్యధాయినే నమో వయం దేవి శ్రవణాయ కుర్మహే కామః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం ఆరమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపతే తారో వరత్తస్య వదంగ్రహే ఆవిఖ్యదశ్చగామ ప్రజేర్విష్ణేరేవాసవానత ఇతి అవేదం విష్ణవే జరం నిర్వపది యజ్ఞో మే విష్ణుః యజ్ఞ ఏవాం తదః ప్రతిష్ఠతే శ్రోత్రజోతే విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి తత్పరజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అంబికాయ విద్మహే రుద్రపత్నీయ ధీమహి తన్నో గౌరే మంగళవిష్ణాఖ్యాంత ప్రజాని. మళ్ళీ 2 అక్షతలు తీసుకొని జాగ్రత్తగా మీ చుట్టూ మీరు 3 ప్రదక్షిణాలు చేయండి. పొంగుల భద్రము జాగ్రత్తగా.
यानि कानि च पापानि जन्मान्तरभूतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पापमोहापगमात्मा भवसम्भव त्रायिमां कृपयादे वदनागरवत्सर अन्यसागरमन्नास्तित्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगदीश कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष रक्ष जगदीश्वरी आवाहनं न जानामि विसर्जनं पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरी क्षम्यतां जगदीश्वरी అక్షతల కడ వేసి నమస్కారం చేయండి చెంపలు వేసుకోండి ఆ మొట్టు తీసుకొని మీరు సూత్రానికి మంగళ సూత్రాన్ని పెట్టుకొని మంగళ సూత్రాలు బయటగా పెట్టుకోవద్దు చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాం చాలా మంది మంగళ సూత్రాలు బయట పెట్టుకుంటారు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడాను మళ్ళీ చాలా మంది కుంకుమ పొట్టిస్తే కూడా అలవాటు కుంకుమ పొట్టిస్తే ఒకరికొకరు పొట్టు పెట్టుకుని బయట కనిపించినట్టుగా ఉంచారు महागौर्ये महाकाली महर्षि महावरस्पति महाकाथा नमस्कारान् समर्पयामि यस्य मत्यानामोत्तर पूजा क्रियादिषु संपूर्ण धान्य सद्यो वन्दे तमच्युतम् अननि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं श्रद्धाहीनं वाचाहीनं द्रव्याहीनं परमेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु मे అక్షరాలు తీసుకొని ఆ కలశంలో వేసి నమస్కారం చేయండి అనయాదరతం పర్యాప్త్యానంతరాజాయ ధర్మస్తమోతిరాత్తముత్తమ మహద్భవతి ధర్మస్యాప్త్యై సర్వస్య శక్తిః సర్వదేవదేనాత్మాది సర్వం జయతే దేవస్తదేవ్యానందభోగోస్దేవ్యా ప్రసాదేన శతమానం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి నానానామగోత్రాభివృద్ధిరస్తు వరణ నానానామ వంశాభివృద్ధిరస్తు అస్మిన్ ఆర్మూరు పట్టణ శిరపేనానాం నానానామగోత్రాభివృద్ధిరస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు తస్మాత్ ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శ్రవణస్వైత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అంతాయ కళ్యాణ నిధయే నిధయే అత్తినా వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కాశీ క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే కాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు ప్రాణిషు సద్భావనోస్తు ప్రాణిషు సద్భావనోస్తు గవాం వృక్షోస్తు గవాం వృక్షోస్తు గవాం వృక్షోస్తు సనాతన హిందూ ధర్మ की जय पूर्णदान भगवान की जय ओम जीवम वस्त्राणि शुभं वस्त्राणि वसावनाथे शुभो चित्रानन्दमो हरत्याः वा आगिरधमृतानि स्पर्धेन मित्रावरुणासचेथे వాట్సాప్ లో పెడతా निरंतरं धर्म सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु ఈ అమ్మాయి ఈ రోజు బర్త్డే అట పచ్చళ్ళ గంగ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మాతాకి
నువ్వు దగ్గరుండి చేపియు. డ్రెస్ కనిపిస్తుంది. ఇగో ఆనంద్ ఆనంద్ ఈరోజు ఆర్డలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండగా కాటుక వెలుగు కాంచనహారము గలమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల ముంబెల గలగలమని సామరి జయగ సౌభాగ్యవంతులు సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తుజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారం గణేశ దేవ మాతా तेरी पार्वती पिता महादेव एकदंत दयावंत चार भुजाधारी एकदंत दयावंत चार भुजाधारी माते पर तिलक सोए मूस की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा माता तेरी पार्वती पिता महादेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड़वन का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता महादेवा अंधन को आँख देता कुड़ियन को काया अंधन को आँख देता कुड़ियन को काया पांजन को पुत्र देता निर्धन को माया जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता महादेवा दीनन की लाज रखो शंभो सुतवारी दीनन की लाज रखो शंभो सुतवारी कामना को पूरी करो जय हो बलिहारी కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గోపీకృష్ణ పంతులు గారి ఆధ్వర్యంలో మరి శక్తిష్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా గడలి క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకే ముఖం ఒకే బుక్కిగా అందరినీ కూర్చోబెట్టి దగ్గర 108 మంది ఉన్నట్టున్నారు. వీళ్ళందరికీ కూడా ముత్తైదులందరూ ఒకటేసారి ఇక్కడ కుంకుమార్చన చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది. మరి వీరు గణపతిని కూర్చోబెట్టడం 26 సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి 26 సంవత్సరాల నుండి ఏకదాటిగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రోగ్రాం చేస్తూ మరి ఇక్కడ ఎంతో గణనాథుని సేవలు అద్భుతంగా
వహిస్తున్నారు వారు. మరి గణనాథుడు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కుంకుమార్చన కూర్చున్న ముత్తైదులందరూ కూడా గణపతి దేవుడి ఆశీర్వాదము, గౌరమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉండాలి. మరి ముత్తైదులందరూ కూడా మంచి ముత్తైదుతనంతో ఎల్లకాలం ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ఆర్మూరు పట్టణాన్ని సుఖశాంతులతో ఉంచి మంచి వర్షాలు కురిచి ఇకనైనా మాకు కరువు లేకుండా చేయాలని ఆ గణనాథుడిని కోరుకుంటున్నాను. మరొకసారి వరల్డ్ యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పట్టణంలోని మరి పెద్ద బజార్లో గల వరల్డ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. మరి పంతులు గారు గోపి కృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే ఇంకా వేద పంతులు కూడా ఉన్నారు ఇక్కడ. వీరి ఆధ్వర్యంలో ఈ కుంకుమార్చన కార్యక్రమము చాలామంది ముత్తైదులు కూర్చొని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి గత 26 సంవత్సరాల నుండి ఈ వరల్డ్ యూత్ క్లబ్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది, గణపతిని. అలాగే 29 కిలోల 29.100 గ్రాముల గణపతి చేతిలో లడ్డూను కూడా ప్రసాదంగా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం వీరికి అన్నీ కూడా శుభంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడికి విచ్చేసిన ముత్తైదులందరూ కూడా వారికి ఆ భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ఈరోజు పూజ మొదలుపెట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బాబు గారు మరియు కౌన్సిలర్ లత గారు మరియు కాలనీవాసి మహిళలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు శ్రీకృష్ణ యజుర్వేద పండితులు శ్రీ గోపికృష్ణ పంతులు గారికి, మరి సతీష్ పంతులు గారికి మా వాళ్ళు తరఫున అయ్యగారికి పాదాభివందనాలు చేస్తూ, మరి పత్రిక మరియు మిత్రులకు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఎంతో ఓపికతో మరి కుంకుమార్చన కూర్చున్న మహిళలకి మరొకసారి పేరు పేరున పాదాలను చేస్తూ ఒక 5 నిమిషాల్లో ముగుస్తుంది. అమ్మ ముఖ్య అతిథులకి అయ్యా చేతుల మీద సన్మాన సత్కారం చిన్నగా. మాతా కీ బోల్ గజానన భగవాని కీ. వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్ర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా గణపతి నవరాత్రులలో ఈరోజు శుక్రవారము, దాంతోపాటుగా అష్టమి అత్యంత శుభప్రదమైన రోజు. ఆ రోజున ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహాన్ని పొందగోరి సౌభాగ్యం కోసం అని చెప్పి ఇక్కడ ముత్తైదులు దాదాపుగా 100 పైచిలుకు ముత్తైదులు ఉన్నారు. అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారు. సకల శుభాలను ఇచ్చే ఈ యొక్క మహాగణపతి రోజులలో ఈ యొక్క అమ్మవారిని అర్చించడం అత్యంత విశేషమైన పురము. ఈ యొక్క అమ్మవారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనకు వేదం కీర్తిస్తుంది. ఎందుకయ్యా ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ యొక్క తల్లి పేరు అంటే అమ్మమ్మ వారికి మాత్రమే తెలుస్తుంది. మహా అంటే 3వ తరము. మరి తల్లి 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 ముగ్గురు అమ్మల తర్వాత మూలపుటమ్మ ఎవరయ్యా అని అంటే ఆ యొక్క జగజ్జనని అమ్మవారి అని చెప్పి కీర్తించడం జరుగుతుంది. మన ఒక అమ్మవారిని జగత్తులో సర్వ సృష్టిలో కూడా ప్రతి పదార్థాన్ని కూడా అమ్మవారి స్వరూపంగా వేదం చెప్తుంది. ఏంటి అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. తల్లి స్వరూపం ఏంటయ్యా అంటే అమ్మవారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. లక్ష్మి కూడా అమ్మవారి స్వరూపం, అయ్యగారి స్వరూపం కాదు. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. బుద్ధి కూడా అమ్మవారే. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. విద్యారూపం కూడా అమ్మవారే. అదేవిధంగా ధాన్య రూపేణ సంస్థిత. ప్రతి ఒక్కరు కూడా శక్తి రూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత. ఏ రూపమైనా కూడా చరాచర జగత్తులో అంతా కూడా అమ్మవారి స్వరూపంగా ఉంది. కాబట్టి ఎటువంటి కార్యక్రమం జరిగినా, గణపతి నవరాత్రులు జరిగినా అమ్మవారిని కుంకుమార్చనగా అర్చిస్తాం. రామనవరాత్రులు జరిగినా అందులో కుంకుమార్చన చేసి అమ్మవారిని అర్చిస్తాం. అదే అమ్మవారి నవరాత్రులలో కూడా అమ్మవారిని అర్చిస్తాం. అది ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత. కాబట్టి అమ్మవారిని అర్చించడం వల్ల
ధన కనుక వస్తు వాహనాలు ఎటువంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతవి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి అమ్మవారిని అర్చించి అందరూ కూడా సకల శుభాలను పొందాలని ఆశీర్వదిస్తూ వరల్డ్ యూత్ సభ్యులు అత్యంత వైభవపేతంగా ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా భారతీయ ఆనంద్ గారు కానీ ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క గణపతి అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని అనుకుంటున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడాను స్వాతి సింగ్ బబ్లు మేడం గారు కూడా వచ్చి అమ్మవారి యొక్క పూజా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోయిన సంవత్సరం చైర్మన్గా ఉండి ఇక్కడికి వచ్చారు, ఈ సంవత్సరం కూడా వచ్చారు. వీరికి కూడా ఆ యొక్క అమ్మవారు సకల శుభాలను కలగజేయాలని ఆశీర్వదిస్తున్నాం. శుభం.